వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే రవ్వ దోశ. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క అన్నీ సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పిండి ఇలా పలుచగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండి మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పోసుకోవాలి. పిండి పల్చగా ఉంటే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. రవ్వ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలాక మరో సైడ్ తిప్పుకోవాలి. ఇంకో సైడ్ కూడా కాలాక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే అండి. ఈ విధంగానే మిగిలిన దోశలన్నీ కూడా వేసుకోవాలి. అంతే అండి. ఇంట్లో సింపుల్గా చేసుకునే రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఈ రవ్వ దోశ పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.